చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. ఇప్పటి వరకు మనం కాయలన్నీ కూడా కోసాము. ఈ సంవత్సరం మార్కెట్ మామిడికి ఎలా ఉంది? గత 4 సంవత్సరాల నుంచి మనం ఆర్పిఎస్ 76ని వాడుతున్నాము, ఎస్ ఫ్లవర్ వాడుతున్నాము, ఇమ్మినో అండ్ మజ్జిగ వాడుతున్నాము. ఈ సంవత్సరం మీరు క్వాలిటీ ఎలా వచ్చింది? ఎక్స్పోర్ట్ ఎలా ఉంది? మిగతా మామిడి తోటలకు మన తోటలకు ఉన్న డిఫరెంట్ ఏంది అన్నగారు? చెప్పండి ఒక్కసారి క్లారిటీగా. అన్నగారు, ఫస్ట్ నుంచి నేను చాలా మంది చెప్పిన రైతులు నమ్మట్లేదు ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నవంబర్ నెలలో పూత వచ్చినప్పుడు పూతతో పాటు డిసెంబర్లో పిండి అయింది. అది ఓకే. పిండి అయినప్పుడు నేను ఆర్పిఎస్ 76 స్ప్రే చేసి భూమిలో కింద మందు ఇచ్చేసి స్ప్రే చేశాను అన్న. దాంతోపాటు వేరే మందులు కలిపి. ఓకే. దాని తర్వాత పిండి గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోయి అన్న చక్కగా మనకు క్వాలిటీ బాగా వచ్చింది. ఓకే. దాని తర్వాత మనకి జనవరి ఫిబ్రవరిలో కూడా నేను ప్రతిసారి మనం ఏదైతే మందులు స్ప్రే చేస్తున్నామో దాంతోపాటు కూడా ఆర్పిఎస్ 76ని ఎకరానికి లీటర్ చొప్పున తోటలకు స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే కాయ క్వాలిటీ బాగా వచ్చింది. క్వాలిటీ వచ్చింది, ప్లస్ కాయ కూడా మన కలర్ వచ్చింది, యాపిల్ పండు టైప్ లో కలర్ వచ్చింది. చాలా మంది నా తోటను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి అసలు ఫస్ట్ లో చూసినప్పుడు అంతా మంగు తెగులును నల్లి అంతా ఉంది, తోటలో కాయ పనికి రాదు అన్నారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంత క్వాలిటీ ఉంది, ఏం మహిత్యం చేసామన్నారు. నేనేం చేయలేదు బాబు, మీరు కెమికల్తో మందులతో పాటు ఆర్పిఎస్ 76 కలిపి స్ప్రే చేశాను. దానికి అనుకోకుండా నాకు ఈ క్వాలిటీ వచ్చింది కాయ అని చెప్తే, ఆ కాయ చూసిన తర్వాత మార్కెట్ వాళ్ళే వచ్చి మేము ఎక్స్పోర్ట్ పంపిస్తామండి కాయని. మీ కాయలు మాకు కావాలని విజయవాడ ధరణి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ విజయవాడ వాళ్ళు వచ్చేసి వాళ్ళే తోటలోనే చాలా మంది రైతులకు మామిడికాయకి ఈరోజు ఈ సంవత్సరం రేట్ లేదు, ఏమీ లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. కానీ నాకు తోటలోనే ఫస్ట్ టన్నుకు వచ్చేసి తోటలో వాళ్లే కూలోళ్ళని పెట్టుకుని వాళ్లే కోసుకొని 80,000 చొప్పున కోసుకెళ్లారు. ఫస్ట్ టైం 90,000 కోసారు, తర్వాత 80,000 కోసుకెళ్లారు. అలా మొత్తం నా తోటలో కాయలు మొత్తం దగ్గర 20-30 టన్నులు మొత్తం ఎక్స్పోర్ట్ అమెరికాకి, ఆస్ట్రేలియా, యూకే, కెనడా మొత్తం ఎక్స్పోర్ట్ చేశారు. దానివల్ల నాకు ఈ ఆర్పిఎస్ 76 వాడటం వల్ల కాయ నాణ్యతతో పాటు దిగుబడి కూడా బాగా వచ్చింది, ప్లస్ రేటు కూడా బాగా వచ్చింది. ఫస్ట్ లో నేను పిండి మీద బేరానికి అమ్ముదామంటే 10 ఎకరాల తోటని బేరగాళ్ళు ఏమడిగారంటే నాకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తావని అడిగారు. నేను ఇవ్వనని చేసి మొండిగా ఆర్పిఎస్ తో ముందుకెళ్ళా. నా 10 ఎకరాల తోట మీద నాకు మొత్తం మీద 18 లక్షలు వచ్చింది ఆదాయం. గ్రేట్ అన్నగారు. ఆర్పిఎస్ 70 రైతులకు చెప్పేది ఏంటంటే, ఆర్పిఎస్ 76 వల్ల మన భూమిలో నాణ్యత పెరగడంతో పాటు కాయ క్వాలిటీ, కాయ సైజు కూడా బాగా వస్తుంది. కాబట్టి నాకు ఎలా అయితే మంచి క్వాలిటీ కాయ వచ్చిందో అలాంటి కాయ కోసం కంపల్సరీగా అందరిని ఆర్పిఎస్ వాడాలని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు అన్న మాటల్లో విన్నారు కదా, కాయ క్వాలిటీ చూడండి. ఇక్కడ నేను అన్నతోటి మాట్లాడినప్పుడు ఏంటంటే, కాయ మీడియం సైజు ఉండాలి, నెరి హెవీ కాకుండా ఏంటంటే మీడియం సైజు రావటంలో చూడండి కాయ క్వాలిటీ ఎంత న్యాచురల్గా ఉందనేది. రెండవది ఏంటంటే, ఎన్ని గాలి దుమ్ములు వచ్చినా కానీ ఏంటంటే కాయ కూడా రాలకుండా మొత్తం టోటల్గా రావటం జరిగింది. రెండవది అన్నగారి మాటల్లో విన్నారు కదా, ఈరోజు 10 ఎకరాలలో ఏంటంటే 18 లక్షల రూపాయలు, అంటే 2 లక్షల రూపాయలకు మాత్రమే వాళ్ళు అడగటం జరిగింది. ఇప్పుడు మేము లేత తోటలో కాయల్ని పరిశీలిస్తూ ఉన్నాము. ఈ పండు చూడండి, చెట్టు మీద పండిన పండు, ఇది అదృష్టం అనేది అంటున్నాడు అన్నగారు. ఈరోజు చెట్టు మీది అంటే ఆర్పిఎస్ పండ్లు ఇవన్నీ కూడా ఆర్పిఎస్ తోటి అద్భుతంగా క్వాలిటీ. ఇప్పుడు చెట్ల కింద పండ్లు ఏరటం అనేది జరుగుతుంది. చూడండి, ఇది పట్టుకోండి ఎంత క్వాలిటీ ఉన్నాయో చూడండి. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 రిజల్ట్ మిత్రులారా. రైతులందరూ కూడా ఏంటంటే ఆర్పిఎస్ 76ని ఎక్కువగా వాడండి. భూమిలో కర్బన శాతాన్ని ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా కాయల్లో క్వాలిటీ అనేది కూడా వస్తుంది. దానికి నిదర్శనమే జగన్ గారి క్రాపు, జగన్ గారి తోట.